తీసుకొని ప్రైవేటు యాజమాన్యాలు ప్రైవేట్ స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు విచ్చలవిడిగా లక్షల ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థి తన రక్తం తాగుతున్నటువంటి ఆ ప్రైవేటు పాఠశాల పైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థను బలోపేతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఎందుకంటే గతంలో కూడా మేము చాలాసార్లు ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది, అన్ని సంఘాలు కలిసి. ఎందుకంటే మరి ఎక్కువ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థ చదువుకోవడం జరుగుతుంది. వారికి కనీస వసతులు కల్పించకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పుడు వర్షాలు పడుతున్న క్రమంలో ఆ స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల అక్కడ కొన్ని చెట్లు పిచ్చి మొక్కలు మెరిసినే సమ్మర్ వేసే కాలం కాబట్టి మరి అదేవిధంగా స్టాఫ్లు పిచ్చలు ఊడిపోయినాయి. మరి బాత్రూమ్ టాయిలెట్స్ అవన్నీ లేవు కాబట్టి అవన్నీ రిపేర్ చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఫస్ట్ నుంచి 10th వరకు ఏదైతే విద్యార్థులకు మీరు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారో అది నాసిరకం భోజనం పెట్టడం జరుగుతుంది అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో. దయచేసి ఇప్పటికైనా కానీ మంచి నాణ్యమైన భోజనం మరియు విద్యను అందించాలని కోరుతా ఉన్నా. ప్రధానంగా ఈ జిల్లాలో అనేకమైన సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ ఉన్నాయి. మరి హాస్టల్లో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. వాటిపైన ఒక ప్రత్యేక నివేదిక తయారు చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మీరు మంచి విద్య మరియు చదువుతో పాటు భోజనాన్ని అందించి మంచి ఉత్తమమైన ఫ్యాకల్టీ ఏర్పాటు చేసి కోరుతా ఉన్నా. ప్రధానంగా జిల్లాలో విచ్చలవిడిగా ఒక బ్రాంచ్ పేరుతోటి విచ్చలవిడిగా బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని లక్షల్లో ఫీజులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని ముఖ్యమంత్రి కేటాయించడం చాలా సిగ్గుచేటు, బాధాకరం. ఎందుకంటే ఒక అన్ని శాఖలకు మంత్రులు కేటాయించి ఒక విద్యాశాఖకి మంత్రిని కేటాయించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కొట్టాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు మీరు ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఎందుకు మీరు ఈ విద్యాశాఖను కేటాయించాలని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పటికైనా కానీ విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉండండి. అదేవిధంగా కూడా మరి పోలీస్ అభ్యర్థులకు కూడా 20,000 పోస్టులు వేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. దాన్ని పరిలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. 5,000 ఉద్యోగాలు వేయడం వల్ల చాలామంది నిరుద్యోగులు పోలీస్ అభ్యర్థులు నష్టపోతున్నారు. కాబట్టి మీరు స్పందించి విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉండకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున యాంటీగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నా పేరు నరేష్ మందని, నీబీఎస్ జిల్లా అధ్యక్షుడిని.